డార్లింగ్, బహుమతి నాకు లేదా? నీకిచ్చే బహుమతి ఎవరికంటా పడకూడదు. నీ బావ వస్తే మనకెప్పుడు వస్తుంది? ఇంకెంత? కొడుకు తిరిగి రాలేదని ముసలోడు కృషించిపోతున్నాడు. ఈరోజు వీడు చచ్చాడని తెలిస్తే వాడు చస్తాడు. ఆ తర్వాత వెర్రి వాళ్ళ చెల్లెని వీధిలో గెలిస్తే ఆ ఆస్తి నాది. నేను నీది. చిన్నబాబు వచ్చాడు. చిన్నబాబు, అమ్మగారు, చిన్నబాబు గారు వచ్చారా? అమ్మయ్యా, టెంపరేచర్ నార్మల్గా వచ్చింది. చిన్నబాబు గారు వచ్చారు. చిన్నబాబు గారు, చిన్నబాబు వచ్చాడు. కాదండి, టెంపరేచర్ నార్మల్గా వచ్చింది. చిన్నబాబు వచ్చాడు. చిన్నబాబు వచ్చాడు. అయ్యా 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 ఏమైపోయావురా? ఇలా చిక్కుపోయావు. ఎంత మారిపోయావురా నాయన. బాబు, ఆనంద్, చూడండి, మీరు ఎందుకో కంగారు పడుతున్నట్టున్నారు. అసలు సంగతి నిన్నేవాడు అడిగాడు? ఏదో జరగవలసింది జరిగిపోయింది. అది కాదండి, నేను బాబు, నువ్వేదో తప్పు చేసావని బాధపడుతున్నావు. తప్పు నీది కాదురా, మాది. ఇదంతా మా తలరాత. అది కాదమ్మా, ఈ పెట్టె పెట్టెలో నగలు అవన్నీ ఇప్పుడు ఎందుకో? నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, అదే 10,000. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమిట్రా మేము నిన్ను అర్థం చేసుకునేది? మా గడుపులో బాధ నువ్వే అర్థం చేసుకోవడం లేదు. ఏరా, అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు నిన్ను చూసుకునే బ్రతుకుతున్నారని మర్చిపోయావా? వాళ్ళు కుమిలి కుమిలి ఏమైపోయినా పర్వాలేదనుకున్నావా? అవునులే, కన్నవాళ్ల కన్నీళ్లు నీకెలా అర్థమవుతాయిరా? అందుకే అలా వెళ్ళిపోయావు. నో 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 నో, మీరు ఇలా మూర్చులకెళ్ళి బరస్ట్ కాకూడదు. అఫ్ కోర్స్ అబ్బాయి వచ్చాడు, ఆనందించాం. అయితే దానికి ఒక లిమిట్ ఉంది, ఒక మోతాదు ఉంది. డాక్టర్, ఆ మోతాదులు నువ్వు ఇచ్చే మందులకే గాని నా ఆనందానికి కాదయ్యా. ఈవేళ నా ఆనందానికి హద్దులు లేవయ్యా. ఒరే నాగయ్యా, ఇల్లంతా దీపాలు వెలిగిస్తారా? నా కళ్ళలాగా కళకళ్ళాడిపోవాలి. ఉండు బాబు. ఒరే భూషయ్య, ఇల్లంతా తోరణాలు కట్టిస్తారా? నా మనసులాగా నిండుగా ఉండాలి. ఒరే గణపతి, అలా తెల్లముఖం వేసుకు చూస్తూ నించుంటావేరా? వెళ్ళి పాపుకి స్నానానికి నీళ్ళవి తోడరా. వాడు కాదు కూడదట్టి ఎలాగో సరి. ఏంటి? బయటకు వెళ్తే సూట్ సార్, ఇంట్లో ఉంటే ప్యాంట్ సార్, టిఫిన్ సార్. అవన్నీ అక్కడ మీరు వెళ్ళిపోండి. నువ్వెందుకున్నావు? పర్సనల్ లేదు, గిరసన్ లేదు. గెట్ ఏంటి పర్సనల్? ఏం పర్సనల్? నిద్రపోయే ముందు స్లీపింగ్ డోస్. అంటే అదే చిన్నబాబు, ఇదిగో నువ్వు పెదవును తడుపుకో, నేను కంఠం తడుపుకుంటాను. రెండు నువ్వే తట్టుకో. రెండు నేనే తడుపుకుంటే నాకు నేనే పర్సనల్ అయిపోతాను. ఈ రాత్రి మళ్ళీ కనపడు. మళ్ళీ కనపడు. కనపడకపోతే పేడ వెళ్తుంది. నోరు ఏడో చిన్నబాబుకి ఏడా బాగా ఎక్కువైపోయింది. ఎటు ఇటా ఇటా. నన్ను మీ అబ్బాయి అని ఎందుకు అనుకుంటున్నారో ఇప్పుడే నాకు అర్థమైంది. కానీ నేను మీ ఆనందుని కాను. మీరున్న ఆవేశంలో ఈ నిజం చెప్పి
మిమ్మల్ని నమ్మించలేను. నేను ఇక్కడ ఉండలేను. తొందరలోనే మీ అబ్బాయి తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సెలవు. నాకు తెలుసురా నువ్వు వెళ్ళిపోతావని. నాకు తెలుసు. ఒరే ఆనంద్, నువ్వు వచ్చావన్న సంతోషం సర్దుమనకుండానే వెళ్ళిపోతావట్రా. మేము ఏం తప్పు చేశామని రా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు? అది కాదండి. ఆఖరి ఈ బ్రతుక్కి కాస్త అండగా ఉంటావనుకున్నాను. నీ ఒళ్ళోనే రాలిపోయి నీ చేతులతోనే కొరివి పెట్టించుకోవాలని ఆశపడ్డాను రా. అది కూడా తప్పని వెళ్ళిపోతున్నావట్రా. ఏమిటండి, ఏం జరిగింది? చూడవే చూడు, వాడు వచ్చాడని వెలిగించుకున్న ఆనందాన్ని ఒక్కసారిగా ఆర్పేసి వెళ్ళిపోతున్నాడు. ఆగమని అడుగుతుంటే కాదని కదిలిపోతున్నాడు. కాదండి, అసలు నిజం ఏమిటంటే నాకు తెలుసు బాబు, నువ్వు ఇక్కడ ఉండలేవు. ఉండడానికి నేను రాలేదు, అంతేనా? అవును. ఏమిట్రా అవును? ఇది నీ ఇల్లు, నీ తల్లి, నీ తండ్రి. అందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావురా? పరాయి వాళ్ళగా ఎవరి పచ్చని పడి ఉంటావు బాబు? మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుంటే నేను చెప్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు బాబు, వెళ్ళిపోదువు కానీ. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండొద్దు. కానీ అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తావు? తెల్లవారిన తర్వాత నీ ఇష్టం. ఏమిటి ఆ ఇష్టం? నువ్వు ఆ మాట అన్నావంటే వాడు తెల్లవారక ముందే వెళ్ళిపోతాడు. అబ్బా, మీరు ఊరుకోండి, మీరు వెళ్ళి నిద్రపోండి. వెళ్ళండి బాబు, రానైనా. ఎవరి కోసం ఆ ఉత్తరం రాసావో వారే చదివారు. మరి ఇంకా ఎందుకు నన్ను వెళ్ళేవారు? నేను మీ ఆనందం గారని తెలిసిందిగా. తెలుసు. సమయానికి ఆ భగవంతుడే నిన్ను పంపించాడని కూడా తెలుసు. ఏమిటండి మీరు అనేది? అవును, మా బాబు వెళ్ళిన దగ్గర నుంచి దిగులుతో ఆయన మంచం పట్టారు. నిన్ను చూసి వాడే తిరిగి వచ్చాడని సంబరపడ్డారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే తిరిగి తన బిడ్డే వెళ్ళిపోయాడని ఆయన ఏమైనా కావచ్చు. అంటే వెళ్ళిపోయిన మీ కొడుకు బదులుగా నన్ను ఇక్కడే ఉండిపోమంటారా? అది సాధ్యం కాదు. ఎందుకు కాదు? అదే పిలుపు, అదే రూపు. కన్న తల్లిని నేనే పోల్చుకోలేకపోయాను. రూపులు ఒక్కటైనంత మాత్రాన ఉప్పును కర్పూరం అంటావా? అన్నంత మాత్రాన మంచి జరిగితే అది తప్పు కాదుగా. కానీ అది మోసం. మోసం కాదు బాబు, మా కుటుంబానికి నువ్వు చేసే మేలు. కాదనుకో, మా అబ్బాయి తిరిగి వచ్చేంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆయన్ని బ్రతికించాలి. ఇది నా వల్ల కాదు. చట్టం దృష్టిలో అది నేరం కావచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో అది న్యాయం. ఒక తండ్రి ప్రాణం కాపాడటం, ఒక తల్లి 5వ తనాన్ని నిలబెట్టడం నేరం ఉంటుందా? అది కాదండి. నేను పని మీద బయలుదేరాను. అది మర్చిపోయి ఇక్కడ కూర్చోలేను. నాకు ఒక లక్ష్యం ఉంది, అది సాధించుకోవాలి. మా కోసం నీ పనులేమీ మర్చిపోవద్దు బాబు. ఇక్కడే ఉండి నీ లక్ష్యాన్ని సాధించుకోమంటున్నాను. కావాలంటే నీ వాళ్ళని కూడా ఇక్కడికే పిలిపించు. నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. తల్లిదండ్రులు? తల్లి పోయింది. తండ్రి ఉన్నా లేనట్టే. అంటే అదొక చెప్పుకోలేని బాధ. కాలగర్భంలో కలిసిపోయిన కదా. అర్థమైంది బాబు. బాబు, నీకు ఎవ్వరూ లేనట్టున్నా మాకు అన్నీ నువ్వే అయ్యి ఇక్కడే ఉండు బాబు. ఎందుకు కాదు? ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉంటుంది. నువ్వు చేసే ఉపకారానికి నా జీవితాంతో నీకు రుణపడి ఉంటాను బాబు. నా మాట కాదనుకో. వయసులో చిన్నవాడు, అందుకని ఈ చేతులు పట్టుకుని బ్రతుకులాడుతున్నా. ఏం మాటలమ్మా అవి? అమ్మా, అదే పిలుపు, అలాగే పిలు బాబు. నీకు అమ్మ లేదంటున్నా, ఈ అమ్మకి బిడ్డగా ఉండు బాబు. నా మాట కాదనుకు బాబు, నా మాట కాదనుకు. ఉంటానమ్మా, ఉంటా. నేను పోగొట్టుకున్న అమ్మని నీళ్ళు చూసుకుంటా. ఇక్కడే ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను బాబు. అమ్మా, అన్నయ్య, ఏమిటన్నయ్య అలా తెల్లబోతున్నావు? బాబు ఎప్పుడు వచ్చాడనా? నువ్వు అలా వెళ్ళావు, బాబు ఇలా వచ్చాడు. థ్యాంక్ గాడ్. నేను అనవసరంగా ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను. ఎక్కడికి తిరిగి వచ్చాము? ఒక చోట ఏమిట్రా,
నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించావు. అల్లుడు మావులకి ఎప్పుడు ఉన్నదేగా. చూడన్నయ్య, బాబు క్షేమంగా తిరిగి వస్తే శివాలయంలో అభిషేకం చేయిస్తాననుకున్నాను. వెళ్ళొస్తాం. రా బాబు. పక్కమా ఆనందును చంపామని నన్నే నమ్మిస్తారా? కాదు బాస్, నేనే లారీని మీదకి ఎక్కించాను. ముందుకి వెనక్కి 3 సార్లు తొక్కించాను. శవాన్ని కూడా నేను చూశాను. ఆ మనిషిని నేను కూడా చూశాను. పెళ్లి కొడుకులా తిరిగి వచ్చాడు. పిడుగులా ఉన్నాడు. హుజూర్, ఇందులో ఏదో రహస్యం ఉంది. అది మన చేతగానితనం. ఒకవేళ ఈ బతికినవాడు ఆ సచ్చినవాడు ఒకటి కాదేమో. హుసేన్, ఏమిటి నువ్వు అనేది? వాడు చావటం నిజం హుజూర్, బతకటం అసంభవం. ఈ వచ్చినవాడు నకలి, ఇది నిజం. అయితే ఆ చచ్చిన వాడే నకిలీ కావచ్చుగా. సాబ్, ఈ బతికినవాడు ఎందుకు నకిలీ కాకూడదు? అమ్మాయికి అసలు ఏమైందంటావురా? శారీరకంగా బాగానే ఉంది, కానీ ఏదో దిగులు బెంగ, మానసికంగా కుంగిపోయింది. అయితే ఏం చేద్దామంటావు? మెడికల్గా చేయవలసింది ఏమీ లేదు. కాకపోతే నువ్వు 4 రోజుల పాటు సెలవు పెట్టి అమ్మాయి 4 రోజులు తిప్పితే మంచిది. కాస్త మనసు కుదిరి పడితే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఎస్, వస్తా. సీత, జరిగిన దాన్ని గురించి తలుచుకొని ప్రయోజనం లేదమ్మా. దాన్ని మర్చిపో. జరిగింది అంత తేలిక నా మనసులోంచి వెళ్ళేది కాదు డాడీ. అలాగని బాధపడినంత మాత్రాన పోయిన మనిషి తిరిగి వస్తాడమ్మా? తిరిగి రాడు కనుక ఈ తీరని బాధ. చూడమ్మా, ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండే నీవు ఇలా మారిపోవటం నేను భరించలేనమ్మా. కొంతకాలం పాటు ఊరు వదిలి దేశం తిరిగి వద్దాం. ఊరు మనం వదిలేనా, మనసు మనల్ని వదలదు డాడీ. అలా అనకమ్మా. 4 రోజుల పాటు తిరిగి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది తల్లి. నా మాట కాదనకమ్మా. అలాగే, నీ ఇష్టం. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఆనంద్కి అప్పగించాలనుకుంటున్నావట? అవును సుందరం, నా వయస్సు విశ్రాంతి కావాలనుకుంటుంది. మనస్సు బాదరబందీల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. అంతేకాక ఆనంద్ మునపట్లా కాదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కానీ ఆనంద్ పసివాడు, అనుభవం లేనివాడు. బాధ్యతలు పైన పడితే పసితనం అదే పోతుంది. అవుననుకో, కానీ చూస్తూ చూస్తూ ఇతరాన్ని వాడిని నీటిలో పడేసినట్టు అవుతుందేమో. అవసరమే అన్ని విద్యలు నేర్పుతుంది. ఇంతకాలం నిస్వార్థంగా నువ్వు అన్ని వ్యవహారాలు చేస్తున్నావు కదా అని నిన్ను ఇంకా శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇందులో శ్రమే ఉంది బావా, మన పని మనం చూసుకుంటున్నాం. అందుకే ఆనంద్కి అన్ని బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాం. వద్దమ్మా, వద్దు. నేను ఈ బరువు మోయలేను. ఏదో మీ మాట కాదని లేక ఈ స్థానంలో నుంచున్నాను. నావి కాని బరువు బాధ్యతలు నెత్తిమే పెట్టుకుని చిక్కులు ఎదుర్కోవడం ఇష్టం లేదమ్మా. అది కాదు బాబు, దీపం వెలిగించిన మనిషికి అది ఆరిపోకుండా చూసుకునే బాధ్యత కూడా ఉండాలి. అది ఆరిపోతుంది కదా అని చేతులు అడ్డు పెడితే చేతులు కాలే ప్రమాదం కూడా ఉంది. బాబు, నీకేదైనా ప్రమాదం వస్తే నా ప్రాణం అడ్డేస్తాను. కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, చేతికి ఎంతొచ్చాడని ఆయన ఎంతో పొంగిపోతున్నారు. ఆయన ఆశ నిరాశ చేయకు బాబు, నా మాట కాదనుకో. అలా కూర్చో బాబు. భుజంగరావు గారు, మా వాడితో కొన్ని సొంత విషయాలు మాట్లాడాలి. సుందరం, ఏమీ అనుకోపోతే నువ్వు కూడా. చూడు బాబు, నీకు బాధ్యత అప్పజెప్పే ముందు నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఏమన్నారు? ఇంతవరకు నీ జీవితం ఎలా గడిపావో అవన్నీ మర్చిపో. ఇప్పుడు బాధ్యత నీ మీద ఉంది. నువ్వు వేసే ప్రతి అడుక్కి, చెప్పే ప్రతి మాటకి బాగా ఆలోచించుకోవాలి. నీ పనిలో ఎవ్వరిని నమ్మకు, సొంత వాళ్ళైనా సరే. అర్థమైందా? అలాగే. అలా కూర్చో. ఇన్నాళ్ళకి నా కళలు భరించాయి. ఇవాళ నిజంగా నాకు పండగ రాబోతుంది లక్ష్మి. పండగలాగా ఏమిటండి ఈ పిండి వంటలు, ఈ పళ్ళు, ఈ రుచులు? నిజంగా పండగే. ఏం పండగ అండి? అసలు పండగ ముందు ఉంది. ఇప్పుడు ఇల్లు అలకడమే అయింది. అయ్యా, మీ భాష బాగుంది, కానీ భావమే అందడం లేదు. మరేం లేదు, ఆనంద్ ముందు ఎన్నో ఘనకార్యాలు సాధిస్తాడు, ఎంతో కీర్తి సంపాదిస్తాడు. అప్పటికి కూడా కొంత ఆనందం ఉంచుకోవాలంటున్నాను. ఏమంటావు ఆనంద్? అంటానికి ఏముంది మామయ్య, కొండలాగా నువ్వు అండగా ఉండాలే కానీ ఎన్నైనా సాధిస్తాను, ఎప్పుడు పండగ చేయి. విన్నావా లక్ష్మి అబ్బాయి మాటలు? ఆ మంచితనం, ఆ మాట, ఆ మర్యాద
అబ్బాయి ఎంత మారిపోయాడో చూసావా? మనిషి మారిన తర్వాత అన్నీ మారుతాయి బాబు. యా, మీ భాష బాగానే ఉంది, కానీ భావమే అందడం లేదు. భావం అందకపోతే బాదుషా అనుకోండి. ఓ ఇదంతుంది, దీనికే అభ్యంతరం లేదు. బాబు నీకు లడ్డూలంటే ఇష్టమేగా, తీసుకోమ్మా తిను. మీరేంటండి ఆ తిండి? ఆ కూర వేసుకోండి కొంచెం. ఏ కూర? ఈ కూరేనా? అయ్యా 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 అయ్యా, ఆ కూర చాలా వేడి, తమ ఒంటికి పడదు. ఇదిగో డాక్టర్, ఇవాళ నన్ను అడ్డు పెట్టడానికి వీల్లేదు. నా ఇష్టం వచ్చినట్టు తింటా, ఇష్టం వచ్చినట్టు తింటాను. ఆడతాను, పాడతాను, గంతులు వేస్తాను, డాన్స్ చేస్తాను. అయ్యా అయ్యా, మీరు అలాంటి పనులు చేస్తే నా మందులు పని చేయవండి. పని చేస్తే మీ మందులు ఎందుకు అవుతాయండి? దీని భావం అసలు అందడం. ఇదిగో డాక్టర్, ఇంకా నీ మందులు నాకెందుకయ్యా? బాబు వచ్చేసాడు, నా బాధ్యతని అప్పుడే విశ్రాంతి తీసుకుంటాను. ఏమిటి అల్లుడు చూస్తున్నావు? ఆల్బమ్. మారిపోయిన నువ్వు గత జీవితాన్ని మళ్ళీ ఎందుకు తిరిగేస్తావు? పూర్తిగా మర్చిపోయే ముందు ఒకసారి తిరిగేద్దామని. మరి కొత్తగా తెలుసుకునే వాళ్ళ చూస్తున్నావే? ఏదో తెలుసున్నట్టు మాట్లాడుతున్నా. తెలియక మాట్లాడుతున్నా. ఏం తెలియక? నీలో ఇంత మంచి మార్పు తీసుకొచ్చింది ఎవరా అని. దానంతా అదే వచ్చింది. నువ్వు వచ్చినట్ట? ఏ నీకు అలా అనిపిస్తుందే? అనిపించేదానికంటే కనిపించేదే అర్థం కావడం లేదు. అర్థం కాని దాని గురించి ఎందుకు మా తలబడుకుంటావు? అవునులే, అదే తెలుస్తుంది ఎప్పుడో. అవునవును, అన్నీ అప్పుడే తెలుసు. ఏమని? నాకు తెలియనివి నువ్వు తెలుసుకోవచ్చు. అవునులే. నాకు నిద్ర వస్తుంది. మన బొమ్మనేగా. వెల్కమ్. లిల్లీ, ఎత్తుకు పై ఎత్తేసి అసలు అనుకోకుండా మనమే దెబ్బలేదు. మనం అనుమానించినట్టు మనం ఆడే ఆటకు అడ్డు వచ్చిన వాడు నకిలీ ఆట. అయితే వాడు నకిలీని నిరూపిస్తే సరే. వీడు నకిలీ అని నిరూపిస్తే అసలు వాడి కథ కదులుతుంది. అది మనకే ప్రమాదం. రమ్మని కబుర్ చేసేస్తా. అవును హుసేన్, పావును చంపాలంటే దాని తల దగ్గర పట్టుకోవాలి, చెట్టును కొట్టాలంటే దాని మొదల దగ్గర ఆరంభించాలి. అలాగే ఈ నకిలీ ఆనందం దెబ్బతీయాలంటే సమస్య వాడెవడు, ఎవరికి పుట్టాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఈ వివరాలన్నీ కనుక్కోవాలి. అంతేగా సార్? అవును. వాడి జాతకం మన చేతికి చిక్కితే వాడి సాగుకు మోస్తాం సార్. నేను ఈ రోజే వెళ్ళి వాడి తెలిసినంత తగ్గి తీసుకొస్తాను సార్. ఓకే సరే సార్. థ్యాంక్ యూ. రాయ్ పుట్టోడి డ్యూటీకి రాలేదా? వచ్చాను సార్. రాయ్ పనులని పూర్తి చేశారా? కార్పెట్ క్లీన్ చేసావా? డబల్ క్లినిక్ సార్. ఒరే ఫోన్ క్లీన్ చేసావా? రెడీ సార్. వెరీ గుడ్. పూలు వచ్చాను సార్. చేపలు కుర్చాను సార్. ఏమిటిది? వేలు సార్. అది వేలేరా? వేలి మీద ఏముంది? తోలు సార్. తోలు చేస్తాను. తోలు మీద ఏముందరా? మట్టి సార్. మరేరా తుడిచానన్నావు? ఇది మర్చిపోయాను సార్. నేను ఎవరిని అనుకుంటున్నావు? ఈ ఇంటికి యజమాన గారే, చిన్నబాబు, పెరసల గారే, గణపత్. ఎవరిని? రై ఎవరా మీరంతా? దుర్గాప్రసాద్ ఎక్కడ? ఇక్కడ నువ్వా? ఎస్ ఐ సి. పదా జైలుకి. ఇడు చంద్రబాబు గారి. అయితే నువ్వు ఆనందవా? ఏమిటిది? పర్సనల్ సార్. నువ్వు వెళ్ళి దుర్గాప్రసాద్ గారిని పిలుచుకోరా. ఏరా చెప్పంటారు బాబు. చెప్పన్నా లేదు, ఏడ్చన్నా చెప్పరా? నాకేం తెలుసు? వాడు అసలు చెప్పి తెస్తేగా వాడు ఏడుపే వృత్తిగా పెట్టుకున్నాడు. ఏమిట్రా ఏమే? పోలీసులు వచ్చారు అమ్మగారు, వారెంట్ తెచ్చారు, అరెస్ట్ చేస్తారంటే. రండి. అవునండి బాబు. అది బాబు, 6 పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారా? హలో ఇన్స్పెక్టర్ గారు, నేను దుర్గాప్రసాద్ని. ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అరెస్ట్? ఎస్, నమ్మక ద్రోహం కింద. నమ్మక ద్రోహం ఎవరికండి? మీ ఫ్రెండ్ రాజారావు. నువ్వట్రా ఇడియట్. లక్ష్మి చూసావా మన రాజారావే? నమస్కారం. నమస్కారం. నన్ను అరెస్ట్ చేయడానికి ఎన్ని గుండెలు నీకు? ఏదిరా వారంటూ? ఒరే ఫూల్, మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి ఇదిగోరా వారంట్. ఏమ్మా సీత, పెద్దవాళ్ళు చిన్న చేష్టలు చూసి ఆశ్చర్యపోతున్నావా? వాళ్ళు ఎప్పుడు అంతేలే. ఏమిటమ్మా అలా సిగ్గుపడతావు?
నేనే పరాయి వాళ్ళం కాదులే. ఏమ్మా మీ నాన్న పోలికలు వచ్చినట్టు లేదు, అందుకే బుద్ధిగా కనిపిస్తున్నావు. ఒరే ఒరే, ఇన్నాళ్ళు మన పెంపకంలో అంత బుద్ధిగా ఉంది, ఇక ముందు నీ శిక్షణలో మరి బుద్ధి పూరలే తింటుందేమో. ఏమిటి పూరెలు గారెలు అంటున్నారు, అవి చేస్తున్నారా ఏమిటి దుర్గాప్రసాద్ గారు? అవి మీ ఒంటికి పడవు, నిషిద్ధం. వాటి సంగతి మేము చూసుకుంటాం. ఒరే రాజా, నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, ఈ డాక్టర్ని జైల్లో పెట్టకూడదు, నన్ను తినకూడదు అంటాడు, పస్తులు ఉండకూడదు అంటాడు, నవ్వకూడదు అంటాడు, ఏడవకూడదు అంటాడు. ఏడిపించుకు తింటున్నాడు అనుకో. నువ్వు కాలేజీలో ప్రిన్సిపాల్ నేర్పించినట్టు. చాలండి మీ వేళ కూడా. రండి అన్నయ్య, స్నానం చేద్దరు. అబ్బాయిని కూడా రాని అమ్మా. అడుగో వస్తున్నాడు. ఏ కంగారు పడకండి, ఏ కంగారు పడకండి. ఒరే గణపతి, అసలు మంచి పడరా. అంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రయాణం పడలేక చూడమ్మా, లేవాలి, ఏది కడు తెరవాలి, కడు తెరవాలి, తెరవాలి. చూసారా, 9:30 కల్లా స్పృహ వచ్చేస్తుందని చెప్పానా? 9:25కి వచ్చేసి. ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. అసలు ఏమైందమ్మా? ఏదో కళ్ళు తిరిగి మైక్ వచ్చేసి. అంతేనా? మా అబ్బాయిని చూసి భయపడింది అనుకున్నాను. మీ వాడిని చూసి మేమెందుకు భయపడాలా? మా అమ్మాయిని చూసి మీ వాడు భయపడాలి. మీ అమ్మాయి అంత వికారంగా లేదే భయపడటానికి. విన్నావురా, మావాడు ఎంత టూకీగా తేల్చేశాడు. వెరీ గుడ్. మీ అబ్బాయి మగవాడు కనుక పైకన్నాడు, మా అమ్మాయి లోపలే అనుకుంటుంది కదమ్మా. అమ్మా, పేషెంట్ని చూడడానికి డాక్టర్ వచ్చాడు, పెళ్లి కూతురు చూడడానికి పెళ్లి కొడుకు వచ్చాడు, నాకేం అర్థం కావడం లేదు. మీరంతా కాసేపు నిశ్శబ్దంగా ఉండి పక్కకి తప్పుకుంటే నేను అమ్మాయి నాడి మరోసారి చూసి ఆ రోగానికి ఒక పేరు పెట్టి మందులు రాసి పెళ్లి చూపులకు ముహూర్తం కూడా నిశ్చయించేస్తాను. పదండి 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 పదండి. ఒరేయ్, ఇది మీ ఫ్యామిలీ డాక్టరా లేకపోతే ఇంటి పురోహితుడురా? ఈ ఊరికే ఆలినాల్. ఒరే, ఉద్యోగాలు దొంగల్ని పట్టుకునేదైనా ఆటలో మాత్రం నీ దొంగ బుద్ధి పోనిచ్చావు కాదు కదా. ఒరే ఫోల్, ఏ ఎంట్రాని కోలా? లేకపోతే దొంగ కోడిలా వంగంగి వంగంగి చూస్తావేరా? తెరిచి పెట్టుకుంటే చూడంట. ఒరే, దేవుడు కళ్ళెందుకు గ్రహించాడా? ఏమిటమ్మా, వచ్చినప్పటి నుంచి చాలా దిగులుగా ఉన్నాం. చక్కగా తయారై అలా ఊరు చూసి రాకూడదు? అక్కర్లేదయ్యా. అదేమిటమ్మా, నేను చూపిస్తాను రా. మీ చేతిలో ముక్కలు మీ స్నేహితుడికి చూపిస్తున్నారు, చాలండి. అదిగో ఆనంద్ వస్తున్నాడు, వాడు తీసి పెడతాడు. ఏమిటమ్మా, ఎవరిని ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? ఏం లేదు బాబు, అమ్మాయికి ఏమీ తోచడం లేదట, కొంచెం కారులో ఊరేగించుకుంటా. ఓకే. వద్దయ్యా, బయటకు వెళ్ళాలని లేదు. ఇవి గోడౌన్ లో ఉన్న స్టాకు వివరాలు సుందరం గారు తమకు చూపించమన్నారు. డే బుక్ కూడా తీసుకురండి. అవుతోందండి, ఇంకా కొన్ని ఓచర్స్ రావాల్సి ఉన్నాయి. అయితే రేపు సాయంత్రం రెడీ చేయండి. అలాగేనండి. హలో, ఆనందయ్య. నేనే ఢిల్లీ మాట్లాడుతున్నా. లిల్లీ? లిల్లీ, అవర్ డార్లింగ్. గుర్తున్నానా? నిన్ను మర్చిపోగలనా? మనిషి మారిపోయావుగా. మనసు మారలేదుగా. అదెలా తెలుస్తుంది? కలుసుకుంటేగా. ఏం లేదు లిల్లీ, ఈ మధ్య ఆఫీస్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను, అందువల్ల రాలేకపోయాను. ఐఎమ్ సారీ. ఈ సాయంకాలం కలుసుకుందామా? ఈ సాయంత్రం ఓకే ఓకే. ఎక్కడ కలుసుకుందాం? ఇంకెక్కడ, మన లవర్స్ పార్క్ లో. మన లవర్స్ పక్కగా. లవర్స్ పక్క. ఓకే ఓకే. హాయ్ స్వీటీ. హాయ్ డార్లింగ్. హాయ్. ఆనంద్. హాయ్ లిల్లీ, హౌ ఆర్ యు డార్లింగ్? హౌ ఆర్ యు? ఏమిటి అలా చూస్తున్నావు? ఎంత మారేవా అని. మారాను, చాలా మారాను. అంతెందుకు, కొండల్లో మనిషి కోటల్లోకి మారాడు, గుహలో మనిషి గదిలోకి మారాడు.
వాసబిడ్డ సిద్ధార్థుడు సన్యాసిగా మారాడు. మాటలు రాని ఆనందు మాటకారయ్యాడు. అందుకే ప్రకృతిలో మార్పు అన్నది సహజం. అయితే స్థలం మార్చి మనుషులకు దూరంగా పోదాం. నువ్వు దగ్గరగా ఉంటే ఎంత దూరంగా వస్తాను పద. అవును, ఊరు వెళ్లే ముందు 2 రోజులు వస్తానని ఇన్నాళ్ళు చేసావి. అదో పెద్ద కథలే. బెదవరం వెళ్దామని రైలు ఎక్కానా, కన్ను మూసాను, కన్ను తెరిచేసరికి కలకత్తాలో ఉన్నాను. దిగి ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తూ ఉండేసరికి ఓ సన్యాసి కనిపించాడు. ఒరే శిష్య, ఎలాగొంత దూరం వచ్చావు కదా, కాళీ మాత్రం కూడా దర్శించుకో అన్నాడు. సర్లేదో పెద్ద మనిషి చెప్తున్నాడు కదా నేను వెంట పోయాను. ఆయన ఒక దేవాలయం తీసుకెళ్లాడు. అక్కడ 10 మంది పూజారులు. ఆడసంపుల దగ్గర వాళ్ళు పూజలు మానేసి తాలింకాన పెట్టారేమో. ఒకవాడు కండలు తిరిగి మీసాలు పెంచి దున్నపోతులాగా ఉన్నారు. అప్పుడు అర్థమైంది వాళ్ళు నన్ను తీసుకెళ్ళింది పూజకి కాదు, నరబలికి అని. అవును, కథ ఆపేసేవే. ఆపటం ఏంటి, పూర్తి అయిపోతే అవలేదు, ఇప్పుడే ఆరంభమైంది. అరే ఏమిటిది, వీళ్ళంతా నా కథల సన్యాసులో ఉన్నారా కండలు పెంచి? వాళ్ళు వదిలేరేమో గాని వీళ్ళు వదలరు. చెప్పు, నీ పేరేమిటి? ఎవరు నువ్వు? నీ పేరేమిటి? ఆనంద్. ఆనందా? చెప్పు, నీ పేరేమిటి? ఆనంద్. ఇప్పుడైనా చెప్పు, నీ పేరేమిటో? ఆనంద్. చెప్పు. ఆనంద్. బాబు, అయ్యో ఎంతెంత దెబ్బలు కొట్టారు పాపిస్ట్ వాళ్ళు. ఎవరిని పల్లెత్తు మాట అంటే ఏం తప్పు చేశాడని. ఏం తప్పు చేయక్కర్లే చెల్లెమ్మా, మనవాడు మారిపోయాడు, మంచివాడయ్యాడు. పాత స్నేహితుల్ని పూర్తిగా మర్చిపోయాడు. అది చూసి ఓర్వలేక ఆ గ్యాంగ్లో వాళ్ళే ఎవరు కొట్టుంటారు. మా సుందరానికి ఉన్న తెలివితేటలు మీ డిపార్ట్మెంట్ లేవురా. ఆ గ్యాంగ్ని బట్టి మూసేయకూడదు. మోయించొచ్చురా. అసలు ఆ గ్యాంగ్ ఏమిటో అందులో ఉన్న పెద్ద మనుషులు ఎవరో తెలుసుకోకలా. అది తెలుసుకోలేకపోతే మీ డిపార్ట్మెంట్ ఎందుకో. ఆవేశపడతాయి. నేరం చేసిన వాడు ఎక్కడికి పోలేడు, దొరుకుతాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆవులెల్లుండి. ఇదేగా మీ డిపార్ట్మెంట్ చెప్పే కబుర్లు. అయ్యా మన ఆనంద జాతకం గొప్పది, ప్రాణాలు గట్టివి. అందుకనే ప్రమాదమైనటువంటి దెబ్బ ఏమీ తగలేదు. ఫస్ట్ క్లాస్ అయిన మందు పడింది. 9:30 అయ్యేసరికల్లా ఠాంగు లేచుకుంటుంటాడు. మనమేం కంగారు పడక్కర్లేదు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. రాత్రి నిద్రపోషన్ ఎలా ఉంది? బాగా పట్టిందా? అబ్బాబా నీకు కాదమ్మా, ఆనంద్కి. ఆయనకేనండి నిద్ర పట్టలేదంట. పట్టలేదా? అయ్యయ్యో. చూడు, ఈ మాత్రలు రోజు నీరు పెట్టుకో. రాత్రి పడుకోబోయే ముందు ఒక మాత్ర ఇచ్చుకో. చూడమ్మా, నిద్ర పట్టకపోవడం అన్నది అంటువ్యాధి కూడా. అంచేత ఒక సగం మాత్రం నువ్వు వేసుకో, ఎందుకైనా మంచిది. నేను కూడా వేసుకో. అన్నా సీత, అక్కడ భగవద్గీత ఉంటుంది, అయిపోమ్మా. అలాగే. ఇది ఎవరిది?
అత్తయ్యకు ఆ సరదా లేదు. మరి మీ ఆనందా? కాదు, నాది. సరే, మీరు వీలు వాయిస్తారా? ఒకప్పుడు. మరి ఇప్పుడు? వయసుతో పాటే ఆ సరదాలు పోయి. అంకల్, నాకు వీలంటే ఎంతో ఇష్టం. నేను తీసుకుంటాను. అది వీటి వాడిన నాదం సరిగ్గా పలకదు. నేను బాగు చేస్తానుగా. అలాగే. థ్యాంక్ యూ అంకల్. కాఫీ ఎవరికి? మీకే. నాకా? అక్కడ పెడితే టెలిఫోన్కి ఏమో అనుకున్నాను. తీసుకొచ్చిన వాళ్ళు తెచ్చి చేతికిస్తే ఎంత బాగుంటుంది. ఏమంటారు? అవును, మీరు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నాడు కనిపిస్తారు. ఏముంది, నా మొహం ఎంత? అమ్మమ్మ, అంత మాట అడగండి. మీ ముఖానికి ఏమన్నా రాజముఖం? సారీ, రాణి ముఖం. చూడండి, ఏదో ఉంది అనుకున్నప్పుడే పోయింది అనే బాధ ఎదురవుతుంది. మనకేది లేదు, ఏది మంద కాదు అనుకున్నప్పుడు ఏ బాధ ఉండదు. నిజానికి ఈ శరీరం, ఈ ప్రాణం, ఈ జీవితం ఏది మంది కాదు. అందుకే ఎప్పుడో ఒకసారి పోతూనే ఉంటాయి. ఎందుకు మీరేం పోగొట్టున్నారు? ఎందుకు? ఏం లేదు, శాతనైతే వెతికిద్దామని. మీకంత శ్రమ కలేదు. థ్యాంక్స్. థ్యాంక్స్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య మీరు నాకు చాలా సర్వీస్ చేశారని విన్నాను. థ్యాంక్స్ అలాగండి. నో మెన్షన్ అండి. మెన్షన్ చేయబోతే ఎలాగండి, నాకు మేనర్స్ లేవనుకుంటారు. అవును, ఒకరు మరొకరికి ఇంత సర్వీస్ చేశారంటే ఏదో బలవత్తరమైన కారణం ఉండి ఉండాలి. ఏమంటారు? సాటి మనుషులు కనుక. సాటి మనిషి అంటే గుర్తొచ్చిందండి. మళ్ళీ వచ్చిందండి. నా ఫ్రెండ్ భజిగోవిందం అని ఉండేవాడండి. వాడు ఒక అమ్మాయికి జ్వరం వస్తే ఆ అమ్మాయి బెడ్ పక్కన బిషాలా వేసి రాత్రి పగలో కుడి ఎడమ అనుకోకుండా సేవ చేసేవాడండి. ఇదేమంటారా నియమకం అంటే? నోనో, సాటి మనిషి, మానవ సేవ, ఏడు ప్రభులేవాడండి. ఆ అమ్మాయి జ్వరం తగ్గేసరికి వీడికి జ్వరం వచ్చిందండి. ఏం జ్వరం అని అడగమే, మీరే చెప్తారుగా. అప్పుడు చెప్తాను అనుకోండి. ప్రేమ జ్వరం అండి, ప్రేమ జ్వరం. అదే నాకానండి, వాడికండి. అది హెచ్చిందే కానీ మళ్ళీ తగ్గలేదండి. ఏమండి, మీకు తగ్గలేదండి? నేర్చం కదండి. కాదండి, వాగుడు. ఏమండి, ఇలా మాట్లాడితే వాగుడు అంటున్నారా? అసలేం మాట్లాడకుండా నోటికి తాళం వేసుకుని మూల కూర్చుంటే లోపల గుర్తు దొవుతున్నాను, మళ్ళీ మీరే గొడవ చేస్తారు. ఎలాగండి మీతో తెచ్చేది? చూడండి, ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా నవ్వటం, ఎక్కువ ఆరోగ్యం. ఆరోగ్యం మహాభాగ్యం. ఏమండి, ఆ మహాభాగ్యం కోసం మీరు వాగుతున్న కూర్చొని నేను వస్తాను. ఏమండి, ఏమండి, ఏదో వాళ్ళ మాటలు పూర్తి కాకుండా వెళ్ళిపోవడం సరే, అది చాలా అసభ్యం అండి. ఏమండి, అమాసంగా చేతులు పట్టుకుంటే నాకు అసహ్యం అండి. ఏమండి, కాఫీ అండి, కాఫీ తలారిపోయి. ఆల్బంలో ఉన్న ఆడవాళ్ళందరికంటే మీరే అందంగా ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నప్పుడు తలుసటి లోపలికి రావడం సభ్యత. మగవాళ్ళ ఆల్బం చెప్పకుండా చూడటం అసభ్యం. ఈ ఆల్బం చూస్తేనే తెలుస్తుంది నీ సభ్యత. అందాన్ని ఆరాధించడం, ఆరాధించిన దాన్ని అనుభవించడం తప్పదు. ఇది ఆరాధన కాదు, ఖరీదిచ్చి కొనుక్కోవడం. అందిస్తే కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అందుకోవడానికి అర్హత ఉండాలి. ఇప్పుడు నాకేం తక్కువే, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, వయసు ఉంది, కొద్ది గొప్ప అందం కూడా ఉంది. కాదంటారు? మనిషికి కావాల్సింది ఇది కాదు, మనసు ఉండాలి. అది నాకు లేదని నీకెవరు చెప్పారు? అవును, మళ్ళా మాట ఉందో లేదో తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? చిచి, నువ్వు మనిషివే కావు. నీలాంటి వాడికి మనసు ఉండదు. నీలాంటి దొంగలు దోచుకున్న తర్వాత ఇంకా మనసు ఎక్కడి నుంచి ఉంటుంది? మిస్టర్, సిచ్యువేషన్ లేకు. అదే వదులు. నా మనసు నాకే. అయ్యో! సీతమ్మ నడిచింది రాముని వెంట, రాముడు ఉన్నాడు సీతమ్మ కంట. నువ్వా? నేనే. నేనుగాక ఇంకెవరు నిన్ను కౌగిలిలో పొదిగేది, నీవుగాక మరి ఎవరు
నా కన్నులలో మెదిలేది నేనుగాక ఇంకెవరు నిన్ను కౌగిలిలో పొదిగేది నీవుగాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది నేనుగాక ఇంకెవరు నిన్ను కౌగిలిలో పొదిగేది నీవుగాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది పెదవులపై దరహాసం నాది నా హృదయంలో స్థిరవాసం నీది నీ పెదవులపై దరహాసం నాది నా హృదయంలో స్థిరవాసం నీది నీవు లేక నా మనసుకు సొగసే లేదు నేను లేక నీ సొగసుకు మనసే లేదు నేనుగాక ఇంకెవరు నిన్ను కౌగిలిలో పొదిగేది నీవుగాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది వేటాడే ఆశను నేను నన్ను వెంటాడే అందం నీవు నిన్ను వేటాడే ఆశను నేను నన్ను వెంటాడే అందం నీవు నీ మొత్తం నా సొంతం అయ్యుది నీ మొత్తం నా సొంతం అయ్యుది ప్రతినిత్యం అది కొత్తగా ఉంటుంది నేనుగాక ఇంకెవరు నిన్ను కౌగిలిలో పొదిగేది నీవుగాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది నీవుగాక మరి ఎవరు నన్ను కౌగిలిలో పొదిగేది నేనుగాక మరి ఎవరు నీ కన్నులలో మెదిలేది లా 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 లా. అయితే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనమాట. అతను యాక్సిడెంట్లో చచ్చిపోలేదు. అతని చావు కోసమే యాక్సిడెంట్ సృష్టించబడింది. ఏమిటి అనేది? అవును సీత, అతను నా గదిలో వదిలిపెట్టిన పెట్టిలో ఒక కాగితం మీద అతను ఎవరో తరుగుతున్నట్టు రాశాడు. అంటే అప్పటికే అతన్ని ఎవరో చంపాలని ప్రయత్నం చేస్తున్నారన్నమాట. బహుశా అతను నా గదిలో పెట్టి వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ చేతిలో చిక్కుని ఉంటాడు. ఆ చంపిన వాళ్ళు ఎవరో అతను చావు వల్ల లాభం పొందేవాళ్ళై ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆ స్థానంలో ఉన్నావు కాబట్టి వాళ్ళకి లాభం ఉండదేమో. అందుకే ఇప్పుడు వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. మోహన్, ఈ చిక్కుల్లో నువ్వు ఎరుకోవటెందుకు మోహన్? సీత, నా తల్లి జీవితాన్ని ఎలాగూ సర్దిద్దుకోలేకపోయాను. కనీసం ఇప్పుడు మరో తల్లి జీవితానైనా పచ్చగా ఉంచే అవకాశం వచ్చింది. నేను ఎలా వెళ్ళగలను చెప్పు? మరి నీ ప్రాణం ఎందుకు వస్తే? తప్పించుకోగలనే ధైర్యం నాకుంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఈ రహస్యాన్ని గుండెలో దాచుకుని నువ్వు మామూలుగానే ఉండు. అలాగే. పోనీ ఈ విషయం మా నాన్నగారికి చెప్తే? అలాగే చెప్పు. భుజంగరావు, ప్రతి నెల 20,000 30,000 డ్రా చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి జమ కనపడదే? జమ చేయటానికి ముందే ఖర్చు అయిపోయిందండి. కనీసం ఓచీలోనే ఉండాలిగా. ఇంటి ఖర్చులకు ఓచీలు ఉండవండి. ఎవరింటి ఖర్చులు కండి? మీ ఇంటి ఖర్చులుగా? అయ్యో, తమ ఇంటి ఖర్చుకేనండి. మా ఇంటి ఖర్చులా?
సుందరం గారి సొంత ఖర్చులు కూడా మరి ఇంటి ఖాతాలోనే రాస్తున్నామండి. ఇక మీద నాకు తెలియకుండా ఎవరికి నయా పైస కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎవరి ఖర్చులు వాళ్ళ ఖాతాలోనే రాయాలి. నేను ఆ మాటే అన్నాను, ఎందుకు ఇదంతా అని. కానీ నా మాట చెల్లెమ్మ వినలేదు, బావగారు వినలేదు. నా మూలానే ఫ్యాక్టరీ ఇంత వృద్ధిలోకి వచ్చిందని, నేను మామూలు జీతగాని కాదని అంటున్నారు. కావచ్చు, బంధుత్వం వేరు, ఉద్యోగం వేరు. ఆ రెంటికి ముడిపెడితే వ్యాపారం దెబ్బతింటుంది. ఓ అలాగేనండి ప్రొప్రైటర్ గారు. మీరు వెళ్ళి రావచ్చు మేనేజర్ గారు. మావయ్య, మళ్ళీ ఇదేమిటి? ప్రొప్రైటర్ మేనేజర్ సంబంధం నేను ఆ కుర్చీలో కూర్చున్నాను చెప్పే. ఇప్పుడు నువ్వు నా మావయ్యవు, నేను నీ అల్లుణ్ణి. భలే ఓడివయ్యాలుడు. పద. గ్రాండ్ సక్సెస్. ఏమిటా సార్, నీ నకిలీ వాడి పేరు మోహన్, తల్లి పార్వతమ్మ, సంగీతం మెత్త. వయసులో ఉన్నప్పుడు ఆమెను ఎవరో ప్రేమించి గర్భవతి తెలుసుకున్న తర్వాత ఉదయం పారిపోయాడు. తన తల్లికి అన్యాయం చేసిన వాడు అంతు తెలుస్తానని వీడిపోయాడు. తన తండ్రి ఎవరో ఈ మోహన్ తెలుసా? తెలియదు సార్. గుడ్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఓకే సార్, చాలా సింపుల్. తన తల్లికి అన్యాయం చేసింది మా బావ దుర్గా ప్రసాదే అని నమ్మిస్తే పగతో మోహన్ వెళ్లి మా బావను చంపుతాడు. పోలీసులు అతన్ని ఉరేస్తారు. కానీ సార్, తన తల్లికి అన్యాయం చేసింది దుర్గా ప్రసాదేనని నమ్మించడగా కొంచెం కష్టం. ఈశ్వర పరమేశ్వర. బాబు మోహన్. నా పేరు ఆనంద్. పరమేశ్వర. బాబు, నీ పేరు మోహన్ అని, నువ్వు పార్వతమ్మ కొడుకు అని నాకు బాగా తెలుసు. ఏమిటి పేరు అనేది? అసలు మీరెవరు? చూడు బాబు, ఈ తల్లిని సొంత చెల్లెలుగా చూసుకున్న మనిషిని, ఆమె జీవితంలోని కష్టాలు కన్నీళ్లు అన్నీ తెలిసిన మనిషిని బాబు. మా అమ్మ మీకు తెలుసా? ఎలా తెలుసు? ఎక్కడ తెలుసు? చెప్పండి. పరమేశ్వర, చాలా తెలుసు బాబు. కానీ అన్ని వివరంగా విశదంగా మాట్లాడుకోవాలంటే ఆఫీస్ అనువైన ప్రదేశం కాదు. పాపిష్టి వాళ్ళు పాపాలు పొంచి ఉండే ప్రదేశం. అందుకే ఈ అడ్రస్ రమ్మన్నాను. అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు. వస్తా. బాబు, ఎవరితను? ఎవరో చందా కోసం వచ్చాడు. ఇచ్చావా? నేనిస్తానా? మంచి పని చేశావు. చంద్రశేఖరం గారు. రాబాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చో బాబు. పర్వాలేదు, మా మాట పడకు బాబు. పరాయిల్లేం కాదు, నువ్వు నా మేనలుడు అంటే వాడివి. సరే, అసలు మీరెవరు? మా అమ్మ మీకు ఎలా తెలుసు? ఆ కథ చెప్పాలనే రమ్మన్నాను బాబు. నా చిన్నతనంలో మీ తాతయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాను. మీ అమ్మ నన్ను అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. ఆ పిలుపు మురిచిపోయేవాడు. నా అన్నవాడు ఎవ్వరూ లేని నేను నా సొంత చెల్లెలుగా చూసుకునేవాడిని. మీ అమ్మ చాలా అమాయకంగా ఉండేది. అందరితో ఆత్మీయంగా కలిసిపోయేది. అందుకే ఏమిటి చెప్పండి. రూపం చూసి మోసపోయింది, మాటలు నమ్మి మైమరిచింది. ఒక మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అవసరం తీరిపోయాక అతను ఎటో వెళ్ళిపోయాడు. అతను ఎవరో చెప్పగలరా? మా అమ్మను మోసం చేసి మా జీవితాన్ని నాశనం చేసిన అతను ఎవరో, ఎలా ఉంటాడో చెప్పగలరా? ప్లీజ్. డబ్బున్న పెద్ద మనిషి, పేరున్న గొప్ప మనిషి, లేకుండా నువ్వు చేరువే మనిషి. ఎవరతను? లక్షాధికారి దుర్గా ప్రసాద్. అయ్యారు మాత్రం. అమ్మగారు కోవిల్ నుంచి వచ్చారా? లేదండి, ఇవాళ కోవిల్లో పురాణం చదువుతారట. ఆలస్యంగా వస్తానని చెప్పమన్నారు. ఎండ పాట పడతావా? ఏ వింటావా? నాకు నచ్చింది. అయితే నీకేది నచ్చుతుందో నాకెలా తెలుసు? ఆ మాత్రం తెలీదా? అయితే శకుంతల గీతికల పాట అయి ఉంటుంది. అదే పాట పాడు. అది విరహ గీతిక. నువ్వు ఎదురుగా ఉంటే ఎలా వస్తుంది? సరే, నేను దూరంగా వెళ్తాను. పాడు. కలుసుకున్న తొలి రోజింకా కన్నులలోనే ఉన్నదిరా, తెలుసా తెలియక వలచిన మనసు తలుపులు తెరిచే ఉన్నదిరా. కలుసుకున్న
ముచ్చట తీరక ముందే ముద్ర నాలో మిగిలినది నీ ముద్ర నాలో మిగిలినది ముద్దు ముచ్చట తీరక ముందే ముద్ర నాలో మిగిలినది చూపుల కందక నువ్వున్నా నీ రూపు నాలో పెరిగినది చూపుల కందక నువ్వున్నా నీ రూపు నాలో పెరిగినది కళ్ళలోకి చూశావు వెళ్ళి వస్తానన్నావు కళ్ళలోకి చూశావు వెళ్ళి వస్తానన్నావు అప్పుడు రెప్పవాల్సని నా కళ్ళు అలాగే ఉన్నవి ఇన్నేళ్ళు కలుసుకున్న తొలి రోజుంకా కన్నులలోనే ఉన్నదిగా మహారాజువు నీవన్నారు నీ మమతలు మారేవన్నారు మహారాజువు నీవన్నారు నీ మమతలు మారేవన్నారు మరుపు మబ్బులో కలిసాను నీ మనసు నుండి జారాను మరుపు మబ్బులో కలిసాను నీ మనసు నుండి జారాను మాటనిచ్చి వెళ్ళావు అది పాట చేసుకున్నాను మాటనిచ్చి వెళ్ళావు అది పాట చేసుకున్నాను అప్పుడు నాలో రేగిన ఈ రాగం ఆగకున్నది ఇంతకాలం కలుసుకున్న తొలి రోజుంకా కన్నులలోనే ఉన్నదిగా తెలుసో తెలియక వలసిన మనసు తలుపులు తెరిచే ఉన్నదిరా కలుసుకున్న తొలి రోజుంకా ఆపు చెయ్యి పాట. అంకుల్ ఎవరు నేర్పారు ఈ పాట? ఎవరు నేర్పారమ్మా? మా సంగీత మాస్టర్ ఎవరు వారు? ఏం పేరు? పార్వతమ్మ పార్వతమ్మ. పార్వతి ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయిందా? అందరినీ అన్నిటినీ విడిచి వెళ్ళిపోయిందా? అంకుల్ మీకు ఆమె తెలుసా తెలుసమ్మా, బాగా తెలుసు. పార్వతి, నువ్వు వెళ్ళిపోయావా పార్వతి? వెళ్ళిపోయావా? ఎక్కడో ఉన్నావని, ఏనాటికైనా నిన్ను కలుసుకుంటానని కొండంత ఆశతో ఉన్నాను. నిన్ను పోగొట్టుకోవటానికి కారణం నేను కాదు, విధి మనల్ని విడదీసిందని నీతో చెప్పుకోవాలనే బ్రతికున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోయావు, నన్ను క్షమించకుండానే వెళ్ళిపోయావు పార్వతి, క్షమించకుండానే వెళ్ళిపోయావు. ఎవరు? నేనే బాబు ఆనంద్. కాను, నేను ఆనందం కాదు, నీ పాపానికి రూపా. అంటే ఏమిటి బాబు నువ్వు అంటున్నది? అర్థం కాలేదా? ఆడదాని అమాయకత్వానికి మగవాడి మోసానికి సాక్ష్య నీ పాడు రక్తం పంచుకు పుట్టినవాడు పార్వతమ్మ కొడుకు. నువ్వు పార్వతి కొడుకు కాదు, నేను నమ్మలేను. నిన్ను నమ్మించడానికో నాన్నని పలకరించడానికో నేను ఇక్కడికి రాలేదు. నిన్ను నమ్ముకున్న మా అమ్మ బ్రతుకు నిప్పులు పాలు చేశావు. దైవం ముందు దోషిగా, సంఘం ముందు పద్ధతిగా ఆమె నిలబెట్టి నువ్వు తప్పుకున్నావు. ఆమె కళ్లకు నీళ్లు మిగిల్చావు. ఏళ్ల తరబడి మా అమ్మ పడ్డ ఆవేదన నాలో పగబట్టిన పావై పడగలిపి. బాబు బాబు
ప్రతిమాలకు లాభం లేదు దుర్గా ప్రసాద్. నిన్నిప్పుడు భగవంతుడు కూడా రక్షించలేడు. రక్షించమని అడగటం లేదు బాబు, శిక్షించమని అడుగుతున్నా. తప్పు తెలిసి చేసినా తెలియక చేసిన శిక్ష ఉండాలి. అవును బాబు, ఆ రోజు పార్వతితో మళ్ళీ వస్తానని చెప్పిన నేను పరిస్థితుల కారణంగా వెంటనే రాలేకపోయాను. ఆలస్యంగా వచ్చిన నాకు పార్వతి ఊరు వదిలి వెళ్ళిందని తెలిసింది. ఊరు వదిలి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత కూడా కనీసం ఆమె కోసం వెతకాలనిపించలేదు కదా? వెతికాను బాబు, వెలుగులో చీకటిలో నా పార్వతి కోసం పిచ్చివాడిలా వెతికాను. వెతికి వెతికి జీవితంలో అలసిపోయాడు. అబద్ధం. తప్పు చేసిన ప్రతివాడు తప్పించుకోవడానికి ఏవో కారణాలు కట్టుకథలు చెబుతూనే ఉంటాడు. కారణాలు చెప్పి తుచ్చ ప్రాణాల కోసం ప్రాధేయపడటం లేదు బాబు. గతం చేసిన గాయాన్ని నీకు చూపిస్తే కొంత మనశ్శాంతి కలుగుతుంది అనుకుంటున్నాను. చూడు బాబు, చూడు. అమ్మా, గుండెలోని రూపాన్ని కళ్ళ ముందు నిలుపుకుని ఇన్నేళ్లుగా కుమిలిపోతూనే ఉన్నాను. చెరిగిపోని గతం, వీడిపోని జ్ఞాపకం అనుష్ఠానం నన్ను చిత్రవల చేస్తూనే ఉన్నాయి. ఇక నేను బ్రతకలేను బాబు, బ్రతకలేను. నన్ను తప్పే తల్లి పైకి వెళ్ళి పాపని పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాను. తప్పు బాబు, తప్పు. నీతుడా, నువ్వా ఎంత ఘోరం చేసింది? నా పసుపు కుంకుమ కాపాడమని చేతులు జోడించి అడిగినందుకు నాకిదా శిక్ష? నా దేవుణ్ణి నాకెందుకు దూరం చేశావు? నేను నీకేం అన్యాయం చేశాను? నిన్ను కన్న తల్లిలాగా చూసుకున్నానే, అందుకు నాకిదా శిక్ష? ఊరుకో లక్ష్మి, ఊరుకో. వాడు ఏమీ అనవద్దు. వాడు ఎవరనుకున్నావు? నీకంటే ముందు నా జీవితంలోకి మెరుపులా వచ్చి మాయమైంది పార్వతిని. నీతో చెప్పానే, ఆమె కొడుకు. నేను వాడి తల్లికి చేసిన అన్యాయానికి బదులు తెచ్చుకున్నాను అంతే. అయినా వాణ్ణి ఎవరు ఏమీ అనవద్దు, ఎవరు ఏమీ అనవద్దు. కన్న కొడుకు చేతిలో చావటం కట్టే తండ్రికి అంతకంటే అదృష్టం ఏం కావాలి? నాన్నగారు, నాన్నంట నాన్న రాస్కెల్, ఎంత పని చేశావా? ఎంత పని చేశావు మోహన్? ఎవరి చేతుల్లోనూ చిక్కుకుని ఆపదలు పాలవుతావు అనుకున్నాను, కానీ ఈ చేతులతోనే కష్టాలు కొని తెచ్చుకుంటావు అనుకోలేదు. పొరపడుతున్నాను. ఇప్పుడు కూడా ఎవరి చేతుల్లోనే చిక్కుకునే ఆపదలు పడ్డాను. అంటే నీకే పాపం తెలియదంటావా? నాకు తెలియదు. అయితే ఎవరు చేసినట్టు? అది తెలిస్తే ఎవరితో ఎందుకు? నీకెవరి మీద అనుమానం ఉందా? పోయిన మా నాన్నగారి మీద, ఉన్న ఆ అమ్మ మీద తప్ప ఆ ఇంట్లో ఉన్న ప్రతి పురుగు మీద అనుమానంగానే ఉంది. వాళ్ళంతా ఆ ఇంటికి శత్రువులే. ఈ హత్య వల్ల వచ్చే లాభాల కోసం వాళ్ళంతా ప్రయత్నం చేస్తుంటారు. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే వాళ్ళ రాకపోకలు కనిపెట్టు. అలాగే వస్తాను. చూడు చెల్లెమ్మ, పోగొట్టుకున్నది తిరిగి పొందలేందే కావచ్చు, కానీ ఇలా ఎంతకాలం బాధపడతాం? మనసు కుదుటపరుచుకోవాలి, మామూలుగా బ్రతకాలి. అవునమ్మా, పోయిన వాళ్ళను గుర్తు చేసుకుని కుమిలిపోవడం కాదు, వాళ్ళ గుర్తుగా మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అవే మాటలే. అవునమ్మా, చేతికందొచ్చిన కొడుకు చూపుకు దూరమై దేశాలు పట్టిపోయాడు. దేవుడు పసుపు కుక్కలకి నన్ను దూరం చేశాడు. నేనెందుకు బ్రతకాలమ్మా? భగవంతుడు మనకు అన్యాయం చేశాడని మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం అన్యాయం చేయగలమా? ఫ్యాక్టరీలో పని వాళ్ళు జీతాలకు ఎదురు చూస్తున్నారు, వ్యవహారాలు ఎటు కాకుండా ఆగిపోయాయి. ఇవన్నీ నువ్వు చూసుకోకపోతే ఎలా చెల్లెమ్మా? సుందరం చెప్పేది నిజమేనమ్మా. బాధను దిగమింగుకొని వాస్తవాన్ని అర్థం చేసుకుని వ్యవహారాలు చూసుకో. ఆ వ్యవహారాలు ఏమిటో ఇంతవరకు తెలుసుకునే అవసరం రాలేదు. ఇప్పుడు తెలుసుకోవాలనే ఆశ కూడా లేదు. అవేంటో నువ్వే చూసుకుంటున్నా. అలా కుదరదు చెల్లెమ్మ.
సంతకాలు రాతకోతలు అన్ని నీ చేతి మీదుగానే జరగాలి. అన్నిటికీ నువ్వే అధికారి. ఎందుకు వచ్చిన అధికారం, ఎందుకు వచ్చిన ఆస్తి, అన్నిటికంటే విలువైంది పోగొట్టుకున్న తర్వాత సుందరం, ఆ వ్యవహారాలు ఏమిటో నువ్వే చూసుకో. నీదే బాధ్యత. బరువు బాధ్యతలు మోయటం నాకు అలవాటే చెప్తున్నా. మనలో మనకి ఏ తారతమ్యాలు లేకపోయినా నువ్వు చేయాల్సిన పనులు నేను చేస్తే చట్టం ఒప్పుకో. నేనే ఒప్పుకున్నాక చట్టం ఏంటి? అలా అంటే చెల్లదు చెల్లెమ్మ. నువ్వు నాకు ఆ అధికారాన్ని ఇస్తున్నట్టు ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి. అది కరెక్ట్. పవర్ పెట్టడానికి లేదు, అతను ఏం చేయలేనమ్మా. ఇక్కడ సంతకం పెట్టాలమ్మా. ఏమిటండి మీరనేది? మా ఆనంద్ మరణించాడు? ఇప్పుడు కాదు, 6 నెలల క్రితమే యాక్సిడెంట్ లో మరణించాడు. లేదు, నేను నమ్మలేదు. ఇది అబద్ధం చెప్పండి రాజారావు గారు. నో, అక్షరాల నిజం. జరిగింది యాక్సిడెంట్ కాదని కూడా మా డిపార్ట్మెంట్కి అనుమానంగా ఉంది. అంటే ఇది హత్య అంటారా? అయితే రాని అందుకు కారపడి ఎవడో కూడా మాకు తెలుసు. ఎవరు? ఎవరండి? దుర్గా ప్రసాద్ను హత్య చేసిన వాడే. అంటే అంటే ఎవరండి? ఏమిటా ప్రశ్న? అదే అదే ఆ మోహన్ గాడే నాని. ఎస్, ఆనందును చంపి అతనిలాగానే ఇంట్లో ప్రవేశించి దుర్గా ప్రసాద్ను హత్య చేశాడు. మరి ఇన్ని తెలిసి చూస్తూ ఊరుకుంటారేమిటండి? వాడిని ఉరికమ్మానికి ఎక్కించకుండా. ఉరికంబానికి ఎక్కించాల్సింది కోర్టు. కోర్టుకు కావాల్సింది రుజువులు, సాక్ష్యాలు. అవే సేకరిస్తున్నాం. పాపం పండుతుంది, అంతకుల్ని ఉరికంబానికి ఎక్కించి తీర్తాను. ఈ ముద్దాయి చాలా డేంజరస్ కాన్విక్ట్. ఒక గంట కనిపెట్టి ఉండాలి. నా అనుమానాలన్నింటికీ ఆధారాలు ఇప్పుడు దొరికినాయి. అంతే, మోహన్ దొరకడంతో కేసు పూర్తిగానే ఆరంభమైంది. దీనికి ముగింపు త్వరలోనే. సార్ సార్, ముద్దాయి పారిపోయాడు సార్. పారిపోయాడా? అయితే వెతకండి. మోహన్ రిపేర్ తప్పించుకు పారిపోయాడా? ఏం తప్పించుకొని ఎక్కడికి పోతాడమ్మా? తెల్లవారిలోగా పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత పారిపోయి నేరానికి కూడా శిక్ష పడితీస్తుంది. అసలు వాడు ఎలా తప్పించుకున్నాడండి? ఒకసారి హత్య చేసే మనిషికి భయం పోతుందయ్యా, తెగింపు పెరుగుతుంది, వాడు ఏమైనా చేస్తాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలని బయటపడ్డట్టు? ఏముంది, ఈ ఇంటి మీదనో ఇంట్లో మనుషుల మీదనో పడదు. చూడు సుందరం, ఈ ఆస్తి వ్యవహారాలు డబ్బంతా నీ చేతిలో ఉండటం వల్ల నీకేదైనా ప్రమాదం తలపెట్టదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది. తండ్రి కొడుకులిద్దరినీ పొట్టను పెట్టుకున్నా. ఇక మిగిలింది నేను. నా ప్రాణం కూడా తీస్తే పీడ విరగడైపోతుంది. అవే మాటలు చెల్లెమ్మ. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. మీరెవరూ భయపడక్కర్లేదు. వేట కుక్కల్లాగా పోలీసులు వెంటపడ్డారు, కనపడితే కాల్ చేస్తారు. నేనే. వెంటనే బయలుదేరేదండి. నేను ఇప్పుడు బయలుదేరి వస్తున్నా. చంద్రశేఖరం గారు, చంద్రశేఖరం గారు, మాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని. మాకు తెలుసు ఇక్కడ వస్తావు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ రోజుతో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మన జాతకాలు మారిపోతాయి. మన వాళ్ళు మోహన్ పట్టుకున్నారు, ఇక్కడికి తీసుకొస్తున్నారు. వెరీ గుడ్. అడుగు వస్తున్నారు. వెల్కమ్ టు యూ ఆనంద్. ఐఎమ్ సారీ మిస్టర్ మోహన్. ఇంతకాలం నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నాను, కానీ ఈ వేషాల్లో ఉన్న మా వాళ్ళని చూసి పోలీసులు అనుకున్నావు. దొరికిపోయావు. నీ తెలివి తక్కువతనానికి నేను జాలి పడుతున్నాను. కావాలనే నేను మీ వాళ్ళకి దొరికాను. ఏ విషయం నువ్వు తెలుసుకోలేకపోయినందుకు నేను మరీ జాలి పడుతున్నాను.
నేల మీద బోర్ల పడి కూడా మీసాలకు మట్టి అంటలేదని సంబరపడుతున్నావా? పొరపడబడుతున్నా సుందరమ్మ. బోర్ల పడింది నువ్వు, నేరస్తున్న నేను కాదని, అసలు వాడిని పట్టుకోగల శక్తి నాకున్నదని పోలీసులకు తెలుసు. వాళ్ళు వదిలేశారో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి ఏమి సాధిస్తావు? చూస్తావుగా. పులి గుహలో పడ్డ మేక బతికి బయటపడలేదు. పులి గుహాన్ని అపోహపడుతున్నావా మావా? ఇది ఒట్టి పిచ్చికల గోడు. ఉఫ్ అని ఉదయానంటే దూది పింజలాగా ఎగిరిపోతుంది అంతే. ఎంత పొగర్రా నీకు? వీణ చెట్టు కట్టేయండి. నేనే వస్తాను, మీరు కట్టుకోండి. వీడి చావుతో మనకు అన్ని ఇబ్బందులు తీరిపోతాయి. లిల్లీ, ఈ సంతోష సమయంలో నీ ఆటపాటంతో మమ్మల్ని ఖుషి చేయి. ఓకే డాడ్. ఇంకా నుంచున్నారేరా? ఈ పగటి వేషాలు తీసేసి మార్చుకోండి. ఓకే బాబు. మిస్టర్ మోహన్, నీ చావు క్షణాల్లో ఉంది. ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. ఆఖరి కోరిక నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తుండగా చూడాలి. అది తీరని కోరిక. మరొకటి కోరుకో. నువ్వు నా చేతిలో చావు దెబ్బలు తినా. నువ్వు ఊరుకో. చచ్చేవాడి మీద ఎందుకురా చెయ్యెత్తావు? చనిపోయే ముందు కాస్త సరదా సంతోషం చూపిస్తే మనకు పుణ్యం తప్ప. విస్కీ, కమాన్ బాయ్, లెట్స్ ఎంజాయ్. కమాన్. మొహమాట పడకు, చనిపోయాక అక్కడ దొరకదు. ఎంజాయ్, డోంట్ బి సిలీ. కమాన్. పసివాడికి నిషా ఖుషి అలవాట్లేనట్టుంది. పళ్ళు తినిపించాడు. పళ్ళు. స్కౌండ్రల్, రాస్కెల్. కొడితే గోల్కొండ కొట్టాలిరా, పడితే బాదుషాను పట్టాలిరా. కొడితే గోల్కొండ కొట్టాలిరా, పడితే బాదుషాను పట్టాలిరా. పిట్టను పట్టి మీసాలు దువ్వకురా, గుండేలు మావా మొనగాడల్లే బడాయి చెప్పకురా. మావా 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 మావా, కొడితే గోల్కొండ కొట్టాలిరా, పడితే బాదుషాను పట్టాలిరా. ఎవరు
ఇదిగో సార్ అసలు కిలాడి దొంగల రాణి. అరెస్ట్ సార్. చెప్పు, మా నాన్నను చంపింది ఎవరో చెప్పు. చెబుతా లేదా? చెబుతా లేదా? చెబుతా. చెప్పు. చెబుతా. చెప్పు. ఓడిపోదాం చూస్తావా? ఇప్పటికైనా నిజం చెప్తా లేదా? చెప్పు. చెబుతాను, జరిగిందంతా చెబుతాను. నేను మా బావను చంపేయాలనుకున్నాను. అదను కోసం చూస్తున్నాను. నువ్వు ఒక మనిషి మీద పగతో బయలుదేరావని తెలియగానే మా బావే ఆ మనిషిని నిన్ను నమ్మిస్తే
నువ్వే హత్య చేస్తావని నా కోరిక ఫలిస్తుందని అనుకున్నాను. అందుకే సంగీత విద్వాంసుని నీ దగ్గరకు పంపించాను. ఆ రాత్రి మా బావను చంపడానికి నువ్వు గదిలో ప్రవేశించగానే చాటు నుండి అంతా కనిపెట్టాను. ఆయన చెప్పే మాటలు నమ్మి నువ్వు ఆయన్ను క్షమించి చంపటం మానేస్తున్నావని గ్రహించగానే చటుక్కున వెళ్ళి లైట్స్ ఆఫ్ చేశాను. నమ్మకంగా ఉండే నా అనుచరుడు వీరయ్య మంచం కింద నుండి నీకు బదులుగా రివాల్వర్ పేల్చి ఆయన్ను చంపాడు. ఆ తర్వాత రూములో లైట్లు వేసి ఆలస్యంగా ప్రవేశించాను. నిన్ను నిందించాను. ఆస్తి మీద ఆశతో మొదట ఆనందని చంపించాను. ఆ తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన మోహన్ను చంపడానికి ప్రయత్నించాను. అది వీలుగాకపోవడంతో మా బావగారినే చంపాలని పథకం వేశాను. యువర్ ఆనర్, డబ్బు మీద ఆశతో ఆస్తి మీద వ్యామోహంతో నేను రాక్షసుండయ్యాను. ఈ నేరాలు ఘోరాలు అన్నీ నేనే చేశాను. తోబుట్టు పసుపు కుంకుమలు కూడా చేరిపిన నీచుణ్ణి, తిండి పెట్టి తండ్రిలా చూసిన నా బావగారినే చంపించిన పాపాత్ముణ్ణి. నన్ను శిక్షించండి యువర్ ఆనర్, నన్ను శిక్షించండి. అప్రూవర్ సుందరం తాను చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నందున మోహన్ను విడుదల చేయడమైనది. హత్య చేసినట్లు అంగీకరించిన మొదటి ముద్దాయి సుందరానికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. రెండవ ముద్దాయి బహదూర్, మూడవ ముద్దాయి వీరయ్యకు మరణశిక్ష విధించడమైనది. అన్నయ్య, నా గురించి ఇంకా బాధపడుతున్నావా చెల్లెమ్మ? క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. వస్తా. అమ్మా అమ్మా ఊరుకోమ్మా. నేనుగాక ఇంకెవరు నిన్ను కౌగిలిలో పొదిగేది, నీవుగాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది.